వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్. డాక్టర్, ఎలా మనం థైరాయిడ్ని డయాగ్నోస్ చేసుకోవచ్చు అంటారు? థైరాయిడ్ని డయాగ్నోస్ చేయాలంటే అండి నేను చెప్పిన లక్షణాలు ఒకవేళ ఉన్నాయి అనుకోండి, ఒక టెస్ట్ ఉంటుంది, బ్లడ్ టెస్ట్ అనమాట. T3, T4 అండ్ TSH, దాన్ని మనం థైరాయిడ్ ప్రొఫైల్ అన్నట్లు కూడా చెప్తామన్నమాట. సో ఇది థైరాయిడ్ ప్రొఫైల్ చేయించుకుంటే ఇందులో మనకు ఒక 3 టెస్ట్ ఉంటుంది, T3, T4, TSH. ఇందులో మనకు ఏ వాల్యూ పైన కింద అయినా కూడా దానికి మీ డాక్టర్కి చూపిస్తే డాక్టర్ కరెక్ట్గా మీకు చెప్తారు ఏ ప్రాబ్లం మీకు ఉంది అన్నట్లు. సో ఒకవేళ మీ థైరాయిడ్ లెవెల్స్ అనేటివి చాలా ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అంటే TSH లెవెల్స్ అనేటివి ఎక్కువ ఉన్నాయి అంటే దానికి మనం హైపోథైరాయిడ్ అన్నట్లు చెప్తూ ఉంటాం అన్నమాట. అదే TSH లెవెల్ అనేది చాలా తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు మనకు హైపర్ థైరాయిడ్ ఉంది అన్నట్లు మనం చెప్పొచ్చు అన్నమాట. సో ఇది మనకు మెయిన్లీ ఈ టెస్ట్ మూలననే తెలియడం జరుగుతుంది. దాంతో సహా మళ్ళీ ఒక టెస్ట్ స్కానింగ్ ఉంటుందన్నమాట. సో థైరాయిడ్ స్కానింగ్ ఒకవేళ చేయించుకుంటే దాంట్లో వేరే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా, అంటే గైటర్ ప్రాబ్లం ఏమైనా ఉందా, లేదంటే థైరాయిడైటిస్ ఏమైనా ఉందా, లేదంటే థైరాయిడ్లో నాడ్యూల్స్ ఏమైనా వచ్చాయా. సో ఈ థైరాయిడ్లో నాడ్యూల్స్ వచ్చినప్పుడు కూడా చాలామందికి థైరాయిడ్ చక్కగా పనిచేయదు, కరెక్ట్గా పనిచేయదు. సో ఇది స్కానింగ్ కూడా చేయించుకుంటే చాలా మంచిది. దీంతో సహా ఇంకొక టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది, దానికి మనం యాంటీ-TPO అన్నట్లు చెప్తామన్నమాట. ఈ యాంటీ-TPO టెస్టులు చేయించుకుంటే కూడా మనకు ఎంత ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అనేది మీ బాడీలో ఉంది అన్నట్లు తెలియడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఈ టెస్ట్లతో మనం ఈజీలీ డయాగ్నోస్ చేసుకోవచ్చు కదా ఏ ప్రాబ్లం, హైపోథైరాయిడ్ ఉందా, లేదంటే హైపర్ థైరాయిడ్ ఉందా, లేదంటే గాయిటర్ ఉందా అన్నట్లు మనం ఈజీలీ తెలుసుకోవచ్చు. ఓకే సార్. సో గాయిటర్కి ఎలా దారితీస్తాయి సిచ్యువేషన్స్ అంటారు? గాయిటర్కి ఎలా ఉంటుందంటే అండి, మనకు థైరాయిడ్ చాలా రోజుల నుంచి ఉంది అండ్ దానికి మనం కరెక్ట్ మెడిసిన్స్ తీసుకోలేదు. చాలామంది ఇక్కడ తప్పు ఏం చేస్తారంటే ఫస్ట్ డాక్టర్ దగ్గర విజిట్ అవుతారు, డాక్టర్ ఒక మెడిసిన్ రాసేస్తారు, అది 50 mcg కానివ్వండి, 100 mcg కానివ్వండి, ఇది రాసేస్తారు. అది రాసిన తర్వాత 3 నెలల తర్వాత మీరు కలవండి అంటారు. సరే, 3 నెలల తర్వాత మళ్ళీ రిపోర్ట్ చేసుకుని డాక్టర్ దగ్గర వెళ్ళడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ ఖచ్చితంగా నార్మల్ వస్తుంది, ఎందుకంటే మందులు స్టార్ట్ చేసినాము. చలో థైరాయిడ్ నార్మల్ అయిపోయింది కదా అన్నట్లు ఇంకా డాక్టర్ దగ్గర కలవరు, ఆ రిపోర్ట్ చూసుకుంటారు. డాక్టర్కి కలవకుండా ఆ మందులు బంద్ చేసేస్తారు, డాక్టర్కి కలవకుండా. సో ఇలా ఈ తప్పు చేయడం మూలన, నార్మల్ అయితే వెంటనే బంద్ చేసేయడం, అలా చేయడం మూలన మళ్ళీ అది పెరిగిపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. సో ఇలా సెల్ఫ్ మనం డిసిషన్ తీసుకొని దానికి వదిలేస్తే అది చాలా ఎక్కువ అయిపోయి మనకు గాయిటర్లో రావడం జరుగుతుంది. లేదంటే కొంతమంది ఏం చేస్తారు, మళ్ళీ డాక్టర్కి కలిసినప్పుడు ఓకే నార్మల్ అయింది కదా ఇదే వాడుతూ ఉండండి అంటే, అది ప్రతి 3 నెలలకు ఒకసారి టెస్ట్ చేయించాలి, డాక్టర్కి కలవాలి అన్నట్లు మైండ్లోంచి వెళ్ళిపోయి అదే వాడుతూ ఉంటారు. దాని మూలన ఏమవుతుంది, ఒకటే పవర్ రెగ్యులర్లీ మంత్స్ టుగెదర్, ఇయర్స్ టుగెదర్ వాడుతూ ఉంటే మనకు అది డైరెక్ట్లీ హైపర్ థైరాయిడ్లో కూడా వెళ్ళిపోవచ్చు. సో ఆ ప్రాబ్లం కూడా రావచ్చు మనకు. సో ఇట్లా మనం రెగ్యులర్ చెకప్ చేయించకుండా ఈ థైరాయిడ్ లెవెల్స్ చాలా రోజుల వరకు ఇంబ్యాలెన్స్ ఉంటే మనకు గాయిటర్ ప్రాబ్లం అనేది వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు గాయిటర్ ప్రాబ్లం ఏంది అన్నట్లు చాలామందికి డౌట్ రావచ్చు. గాయిటర్ అంటే చూడండి, మన గొంతులో ఈ ఏరియాలో కొంచెం వాపు రావడం జరుగుతుంది. నార్మల్ ఇలా పైన చేసి కొంచెం ఉన్నప్పుడు పైన చేసి మింగుతే ఈ ఏరియాలో మనకు ఈజీలీ వాపు అనేది కనబడుతుంది అన్నమాట. సో అలా ఉంది అంటే వెంటనే మీరు చూపించుకోవాలి. లేదు చాలామందికి ఏముంటుందంటే కొంచెం వాపు ఈజీలీ మనం ఇలా నార్మల్ కూర్చున్నా కూడా వాపు కనబడుతూ ఉంటుంది. సో ఆ వాపునే మనం గాయిటర్ అనేది చెప్తాము. చాలా ఎక్కువగా ఇంబ్యాలెన్స్ అయినప్పుడు అది రావడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ లావణ్య గారు మిర్యాలగూడ నుంచి. లావణ్య గారు మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. నమస్తే సార్. నమస్తే లావణ్య గారు, చెప్పండి అమ్మా. నాకు ప్రెగ్నెన్సీలో వచ్చింది. ఓకే. నాకు ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ వచ్చింది సార్. ఓకే. ప్రెగ్నెన్సీలో వచ్చింది, ఒక ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన దాకా వాడాను. ఓకే. ఇక మళ్ళీ డెలివరీ కాగానే వాడలేదు. ఓకే. డెలివరీ ఎన్ని నెలలైందమ్మా? తలకాయ కూడా వస్తుందని మళ్ళీ హాస్పిటల్కి పోయాను, మళ్ళీ థైరాయిడ్ ఉందని చెప్పింది మేడం. ఓకే. కంటిన్యూ చేయాలి అన్నది.
ఎస్ ఎస్ ఎస్. మళ్ళీ నాకు సిమిటేస్ ఇప్పుడు మామూలు ఉన్నప్పుడు ఏం అవపడవు. అచ్చా అచ్చా అచ్చా, సరే సరే అమ్మా. ఎలా ఉంటుందంటే ఇప్పుడు చాలామంది ఇక్కడే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోవడం అనేది జరుగుతుంది. రెగ్యులర్లీ మందులు మీరు వాడుతున్నప్పుడు థైరాయిడ్ నార్మల్ ఉంటుంది కాబట్టి లక్షణాలు ఏం రావు. లక్షణాలు నాకు లేవు కదా, థైరాయిడ్ కూడా నార్మల్ ఉంది కదా అన్నట్లు మందులు మానేయకూడదు. మీరు ఆ మందులు వాడుతున్నారు కాబట్టి థైరాయిడ్ మీకు నార్మల్ ఉంది. ఎలా పనిచేస్తుంది మెడిసిన్ అంటే దీనికి హెచ్ఆర్టీ అంటాము, హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ. మీ థైరాయిడ్ అనేది హార్మోన్ని ఉత్పత్తి చేయలేకపోతుంది. ఆ హార్మోన్నే మనం బయట మందు ద్వారా ఇస్తున్నాము, రీప్లేస్ చేస్తున్నాము. సో దీనికి మీరు బంద్ చేసేస్తే మళ్ళీ లక్షణాలు స్టార్ట్ అవుతాయి. సో ఇప్పుడు నుంచి మీరు రెగ్యులర్గా చెకప్ చేయించుకోండి. బెస్ట్ ఏంటంటే ఒక్కసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి మీరు విజిట్ అవ్వండి. సో ఇక్కడ ఏంటంటే దీనికి ఈ మెడిసిన్స్ పూర్తిగా బంద్ చేసినట్టు, ఇంకా థైరాయిడ్ అనేది పూర్తిగా వెళ్ళిపోయినట్టు మనం మెడికేషన్స్ అనేది ఇవ్వచ్చు. మన దగ్గర కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్తో ట్రీట్మెంట్ ఇస్తాం కాబట్టి మనకు సొల్యూషన్ అనేది చాలా మంచి సొల్యూషన్ మీకు దొరుకుతుంది. లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం అనేది రాకుండా మనం చూడొచ్చు అన్నమాట. ఓకే డాక్టర్, నెక్స్ట్ కాలర్ కొండల్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి. కొండల్ రెడ్డి గారు మనతో పాటు డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి కొండల్ రెడ్డి గారు. సార్ నాకు హైపోథైరాయిడ్ ఉంది సార్. నాకు ఓకే, అది 4 years అయింది. ఓకే. అప్పుడు వచ్చినప్పుడు నేను బాగా వెయిట్ లాస్ అయినా సార్. వెయిట్ మొత్తం తగ్గిన, కళ్ళు గుడ్లు బయటకు వెళ్ళినాయి. అప్పుడు ఇక వెయిట్ లాస్ అయినా కళ్ళు గుడ్లు అయినాయి బాగా. అది షివరింగ్, ఇట్లా చేతిలో షివరింగ్ అయ్యేది సార్. లేట్ గా చూపించుకున్నా, కొద్దిగా చూపించుకున్నాక ఇక ఒకటి 5 mg రాసి సార్. ఇది నియోమెక్రోజోల్ అది 2 పూటలు వాడేది సార్ ఇంత ముందు. మళ్ళీ కంట్రోల్ మళ్ళీ లో అయింది సార్. అది చెస్ హై ఉండే 10 వరకు ఉండే. అది 2 టాబ్లెట్లు వాడితే 0కి వచ్చింది సార్. వస్తే మళ్ళీ 1 టాబ్లెట్ వాడమన్నారు. ఇప్పుడు 2 వరకు ఉంది సార్. అది అట్లా కంటిన్యూ చేయాలి టాబ్లెట్ అట్లే? అది చెప్తానండి. సో మీకు వచ్చిన ప్రాబ్లం అనేది హైపోథైరాయిడ్ కాదండి, మీకు వచ్చిన ప్రాబ్లం హైపర్ థైరాయిడ్. 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకు హైపర్ ఉంది, హైపర్ థైరాయిడ్లోనే నియోమెక్రోజోల్ 5 mg అని 10 mg ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కొన్ని రోజులు రెగ్యులర్లీ వాడితే అది కంట్రోల్లో వచ్చేసింది అనుకోండి, దాని తర్వాత డిసిషన్ తీసుకోవచ్చు. కానీ ఒక్కసారి ఈ థైరాయిడ్ లాంటి ప్రాబ్లం వచ్చిందంటే జీవితాంతరం వాడాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడే మనకు హోమియోపతి పనిచేస్తుంది అనమాట. సో హోమియోపతిక్ మెడిసిన్స్ జీవితాంతరం వాడాల్సిన అవసరం రాదు. తొందరలో మీకు మెడికేషన్స్ అనేది బంద్ చేసినట్టు మనం ఇవ్వచ్చు మెడిసిన్స్, హోమియోపతిక్ మెడిసిన్స్. సో నా అభిప్రాయం ఏంటంటే బెటర్ మీరు ఒక్కసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి విజిట్ అవ్వండి, అన్ని రిపోర్ట్స్ తీసుకొని. సో ఆ మెడిసిన్స్తో సహా ఈ మెడిసిన్స్ మీరు స్టార్ట్ చేస్తే కొన్ని డిపెండింగ్ అపాన్ యువర్ సివియారిటీ ఒక డ్యూరేషన్ తర్వాత మెల్లగా మీ డోజ్లని తక్కువ చేసి బంద్ చేసే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఓకే డాక్టర్, ఇప్పుడు మనం ఇంతకుముందు గాయిటర్ గురించి మాట్లాడుకున్నాం. సో గాయిటర్ అనేది బయటికే కనిపిస్తుందా, ఒక్కొక్కసారి ఏమైనా లోపల కూడా ఉండి కనబడిన సందర్భాలు ఏమైనా ఉంటాయంటారా? గాయిటర్ బయటనే కనబడుతూ ఉంటుంది. గాయిటర్ అంటే నథింగ్ బట్ మీ థైరాయిడ్ గ్లాండ్లో వాపు అనేది రావడం, దానికి మనం గాయిటర్ అంటాము. చిన్నగా ఉంటే అంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే మనకు అంతగా కనబడదు. లావు ఉన్న వాళ్ళలో అంతగా నోటీస్ చేయడం అనేది కొంచెం కష్టం అవుతుంది. సో దీనివల్లనే మనం ఏం చేస్తామంటే డాక్టర్స్ మేము చెప్తూ ఉంటాము, ఓకే బై సంవత్సరంలో ఒక్కసారైనా మీరు టెస్టులు చేయించుకోవాలి. సైలెంట్ డిసీజెస్ ఉంటాయి. సైలెంట్ డిసీజెస్ అంటే వ్యాధి ఉంటుంది, ప్రాబ్లం ఉంటుంది, కానీ లక్షణాలు బయటికి రావు. లక్షణాలు లేదు కదా అన్నట్లు మనం హెల్దీ ఉన్నాము అని అనుకుంటాము. అది వ్యాధి అలాగే మీకు పెరుగుతూ సడన్లీ లక్షణాలు అనేటివి కనబడతాయి. అలా ఆ వ్యాధులలో, ఆ సైలెంట్ డిసీజెస్లో థైరాయిడ్ కూడా, గాయిటర్ కూడా అండ్ డయాబెటీస్ కూడా. సో దీన్ని పట్టుకోవాలి తొందరగా అండ్ ఇనీషియల్ స్టేజెస్లోనే దీనికి డయాగ్నోస్ చేసుకొని పెరగకుండా చూసుకోవాలంటే సంవత్సరంలో ఒకసారి మీరు ఖచ్చితంగా టెస్టులు చేయించాలి. ఆ చేపిస్తేనే సైలెంట్ డిసీజెస్ మనకు ఈజీలీ పట్టుకోగలుగుతాము అండ్ మెడిసిన్స్ ఇస్తే తొందరగా మీరు నార్మల్ అవుతారనమాట. లేదు అంటే పెరిగిపోయి డైరెక్ట్ కాంప్లికేషన్స్ అనేటివి రావడం జరుగుతాయి. థైరాయిడ్ లక్షణాలు అంతా రావు, కానీ కాంప్లికేషన్స్ మనకు ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో బెటర్ ఇయర్లీ టెస్ట్లు అనేది చేయించుకోవాలన్నమాట. ఓకే, సో వన్స్ గాయిటర్ వచ్చేసిన తర్వాత
సో దాన్ని ఎలా ట్రీట్ చేస్తారు, అంటే అది తగ్గే ఛాన్సెస్ ఉంటాయండి. హోమియోపతిలో ఛాన్సెస్ ఉన్నాయి. హోమియోపతిలో మనకు 2 రకాల మెడిసిన్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే స్పెసిఫిక్ మెడిసిన్ అంటాము, ఇంకొకటి ఏంటంటే కాన్స్టిట్యూషనల్ అంటాము. స్పెసిఫిక్ మెడిసిన్స్ అనేటివి ఈజీలీ మనకు ఎక్కడైనా ఏ డాక్టర్ అయినా మీకు ప్రిస్క్రైబ్ చేయగలుగుతారు, 50-50 అని చెప్పొచ్చు. కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఏంటంటే మొత్తం మీ బాడీని స్టడీ చేసి ఒక మెడిసిన్ అనేది ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. బేస్డ్ అపాన్ ఏ వ్యాధి ఉంది, మీ బాడీ రెస్పాన్సెస్ ఎలా ఉన్నాయి, మీ ఆకలి ఎట్లా ఉంది, నిద్ర ఎట్లా ఉంది, దాహం ఎట్లా ఉంది, కోల్డ్ ఎట్లా ఉంది, సెన్సిటివిటీస్ ఏమైనా ఉన్నాయా, ఎలర్జీస్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చూసుకుంటాము. దాని తర్వాత మీ మెంటల్ స్టేటస్ ఎలా ఉంది, మీ మెంటాలిటీ ఎలా ఉంది, మెంటల్ జనరల్స్ అంటాం దానికి. సో అది తీసుకుంటాము. సో ఇవన్నీ స్టడీ చేసి మీ బాడీని సూట్ అయ్యేటట్లు మెడిసిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని మూలన బాడీ అనేది సెల్ఫ్ హీల్ అనేది అవ్వడం మొదలవుతుంది అన్నమాట. సో ఇలా చేయడం మూలన మీకు చెప్తారు కి భయ్ హోమియోపతిలో కొంచెం మీకు టైం పడుతుంది కానీ పర్మనెంట్ సొల్యూషన్ అనేది రావడం జరుగుతుంది అన్నట్లు చెప్తాము. సో ఎస్, హోమియోపతిలో, హోమియోకేర్ ఇంటర్నేషనల్లో దేర్ ఈజ్ మెడిసిన్స్ ఫర్ హైపోథైరాయిడ్, ఫర్ హైపర్థైరాయిడ్, ఫర్ గాయిటర్, హాషిమోటో థైరాయిడైటిస్, ఇవన్నీ ప్రాబ్లమ్స్కి మన దగ్గర హోమియోపతిలో చాలా మంచి మెడికేషన్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, సో ఫీమేల్స్లో లక్షణాలు చెప్పారు మీరు. సో మేల్స్లో ఎటువంటి లక్షణాలు ఉంటాయి? మేల్స్లో కూడా సేమ్ లక్షణాలు ఉంటుంది, కానీ మేల్స్లో హైపోథైరాయిడ్ అనేది ఎక్కువగా ఉండదు. హైపర్ థైరాయిడ్ మేల్స్లో ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఆ హైపర్ థైరాయిడ్ లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఇట్ విల్ బి ఆపోజిట్ టు హైపోథైరాయిడ్. అంటే ఇందులో మీకు వెయిట్ లాస్ అనేది అవ్వడం జరుగుతూ ఉంటుంది హైపర్ థైరాయిడ్లో. సో వెయిట్ లాస్ అవ్వడం, కళ్ళు గుడ్లు అనేటివి బయటికి రావడం అన్నమాట. నార్మల్లీ మీరు చూస్తే వాళ్ళు గురాయించి చూసినట్టు అనిపిస్తుంటుంది అన్నమాట. సో బయటికి కనబడుతూ ఉంటాయి. అండ్ దాంతో సహా హీట్ ఇంటాలరెన్స్ ఉంటుంది వాళ్ళకు, అంటే కొంచెం హీట్ కూడా వాళ్ళు టాలరేట్ చేయలేకపోతారనమాట. దాంతో సహా చేతులు కాళ్ళు కొంచెం ఇలా 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 షివర్ అవ్వడం, ట్రెంబ్లింగ్ అనేది ఉండడం. అండ్ పాల్పిటేషన్ అంటే గుండె దడ అవ్వడం అనేది అన్నమాట. తొందరగా చిన్న మాటకి టెన్షన్ పడిపోవడం అన్నమాట. ఫియర్స్ రావడం. సో ఇవన్నీ లక్షణాలు మనకు మేల్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటారనమాట. సో ఈ లక్షణాలు ఒకవేళ ఉన్నాయి అంటే మీకు హైపోథైరాయిడ్ ఉంది అన్నట్లు మనం చెప్పొచ్చు. సో హైపోథైరాయిడ్కి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది, హైపర్ థైరాయిడ్కి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో హైపర్ థైరాయిడ్ అంటే మీ గ్లాండ్ అనేది థైరాయిడ్ ఎక్కువ హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది, నార్మల్కైనా ఎక్కువ హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది అంటే అది హైపర్ థైరాయిడ్. తక్కువ ఉత్పత్తి చేస్తుందంటే హైపోథైరాయిడ్. కానీ ఇక్కడ ఒక గ్లిచ్ ఏంటంటే రిపోర్ట్లు చూసుకుంటే TSH అని ఒక వాల్యూ ఉంటుంది. ఆ TSH పెరిగితే హైపో, తక్కువ అవుతే హైపర్. దట్ ఈస్ హైపోథైరాయిడ్ అండ్ హైపోథైరాయిడ్. సో చిన్న కన్ఫ్యూజన్ అని అంటే. ఓకే, రైట్. థ్యాంక్ యూ డాక్టర్. థైరాయిడ్ గురించి చాలా విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, చూసారు కదా, ఇది ఈనాటి మన హలో డాక్టర్. నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. థైరాయిడ్, అసలు థైరాయిడ్ ఎందుకు వస్తుంది, దాని లక్షణాలు ఏంటి, థైరాయిడ్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, దేనికి కాజ్ చేస్తుంది, అలాగే థైరాయిడ్ ఉంటే ప్రెగ్నెన్సీ రాదా, సో ఇలాంటి విషయాలన్నిటికి సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. అండ్ ఇవాళ మనతో పాటు ఉన్నారు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ ఇనామ్ గారు. సో ఎటువంటి డౌట్ ఉన్నా క్లారిఫై చేస్తారు. నమస్తే డాక్టర్. నమస్తే అండి. సో థైరాయిడ్, సో అందరికీ మోస్ట్ ఎక్కువగా చూసేది ఫీమేల్స్ అని చెప్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళు కొట్టొచ్చినట్టుగా ఆ లక్షణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఎందుకు ఫీమేల్స్కి ఎక్కువగా థైరాయిడ్ వస్తూ ఉంటుందంటారు? థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఒక హార్మోన్ ప్రాబ్లం అన్నమాట. సో ఇది ఎక్కువగా ఫీమేల్స్లో ఎందువల్ల చూస్తాము అంటే ఇట్ ఈజ్ రిలేటెడ్ టు ద స్ట్రెస్ ఫ్యాక్టర్ అన్నమాట. అంటే ఎక్కువగా స్ట్రెస్ ఉండడం, ఎక్కువగా ఆలోచించడం. సో దీని మూలన మనకు ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఫీమేల్స్లో చూస్తూ ఉంటాము. అండ్ నో డౌట్ మనకు కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా ఫీమేల్స్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువగా ఫీమేల్స్ లేడీస్లో మనం చూస్తూ ఉంటాము. కానీ ఇలా అని ఓన్లీ ఫీమేల్స్లోనే రావడం జరుగుతుంది అన్నట్లు ఉండదు. ఇది మేల్స్లో కూడా రావడం జరుగుతుంది, ఫీమేల్స్లో కూడా రావడం జరుగుతుంది. కంపారిటివ్లీ కొంచెం ఫీమేల్స్లో ఎక్కువ ఉండడం అనేది జరుగుతుంది అన్నమాట. ఇందులో కూడా మనకు థైరాయిడ్ అంటే థైరాయిడ్ వచ్చిందండి నాకు అంటారు. సో థైరాయిడ్ ఒక గ్లాండ్, గ్రంథి అన్నమాట అది.
సో అది ప్రాబ్లం కాదు. థైరాయిడ్లో ప్రాబ్లం వస్తే మనకు ఒక వ్యాధి రావడం జరుగుతుంది. దాని పేరు హైపోథైరాయిడ్, లేదంటే హైపర్ థైరాయిడ్, లేదంటే గాయిటర్, లేదంటే హాషిమోటో థైరాయిడైటిస్, లేదంటే థైరాయిడైటిస్. సో ఇన్ని డిఫరెంట్ రకాల ప్రాబ్లం అనేది మనకు ఈ థైరాయిడ్ వల్ల రావడం అనేది జరుగుతుంది. ఈ థైరాయిడ్ మనకు గొంతులో ఉండడం జరుగుతుంది అన్నమాట. సో దీని నుంచి ఏంటంటే మనకు ఒక 2 హార్మోన్స్ అనేది ఉత్పత్తి అవుతుంది, T3 అండ్ T4. ఈ 2 హార్మోన్స్ మనకు థైరాయిడ్ నుంచి ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. ఇవే మన బాడీలో జరుగుతున్న మెటబాలిజంని కంట్రోల్ చేయడం జరుగుతుంది. ప్రతి సెల్ మీద ఇది యాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. కొంతమందిలో థైరాయిడ్ అనేది కరెక్ట్గా పనిచేయదు, చక్కగా పనిచేయదు అన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, T3, T4 అనేబడే హార్మోన్ కొంచెం తక్కువగా ఉత్పత్తి అవుతుంది, నార్మల్ ఉత్పత్తి కాకుండా డిక్రీజ్ అయిపోతుంది. సో అలా డిక్రీజ్ అయినప్పుడు మనకు హైపోథైరాయిడ్ అన్నట్లు చెప్తామన్నమాట. ఇనీషియల్ డేస్లో మనకు లక్షణాలు ఏమో రావు, కానీ అలాగే చాలా రోజులు ఉన్నప్పుడు మెల్లగా లక్షణాలు స్టార్ట్ అవుతాయి. సో అప్పుడు ఏంటంటే మనకు ఇది సెక్రీషన్ అనేది తక్కువ అయిపోయినప్పుడు బ్రెయిన్ నుంచి హైపోథాలమస్ నుంచి ఇంకొక హార్మోన్ రావడం జరుగుతుంది. దాని పేరు థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. అంటే ఈ హార్మోన్ ఏం చేస్తుందంటే ఈ గ్రంథి, థైరాయిడ్ అనబడే గ్రంథిని యాక్టివేట్ చేయడం లేదంటే స్టిమ్యులేట్ చేయడానికి పనిచేస్తుంది అన్నమాట. సో TSH చాలా ఎక్కువ మాత్రలో బయటికి రావడం జరుగుతుంది బ్రెయిన్ నుంచి. సో ఇలా మనకు రిపోర్ట్లు తీస్తే TSH పెరిగిపోవడం అనేది మనం చూస్తాము. T3, T4 నార్మల్ ఉంటుంది, ఎందుకంటే TSH పెరిగింది కాబట్టి ఇప్పుడు ఇది నార్మల్గా మనకు T3, T4 సెక్రెట్ అవుతుంటుంది. కానీ TSH ఎక్కువ ఉండడం వల్ల మనం డయాగ్నోస్ చేయొచ్చు ఈ ఫలానా పేషెంట్కి హైపోథైరాయిడ్ ప్రాబ్లం అనేది ఉంది అన్నట్లు. అదే మనకు TSH చాలా తక్కువ అయిపోయింది అనుకోండి, అలాంటప్పుడు ఏంటంటే మనకు హైపర్ థైరాయిడ్ ఉంది అన్నట్లు చెప్పొచ్చు అనమాట. సో ఇలా నంబర్ ఆఫ్ డిసీజెస్ అనేది థైరాయిడ్ ఇబ్బంది, థైరాయిడ్ ప్రాబ్లం వస్తే చాలా డిఫరెంట్ డిజార్డర్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకే డాక్టర్, ఇప్పుడు థైరాయిడ్ గ్లాండ్ దాని పనితీరు ఏంటి సార్? నార్మల్గా ఎందుకు ఉంటుంది? దానివల్ల ఎక్కువైనా తక్కువైనా ప్రాబ్లం కాబట్టి అసలు ఏం చేస్తుంది బాడీలో? థైరాయిడ్ అనేది మన బాడీలో మెటబాలిజంని కంట్రోల్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మెటబాలిజం అనేది ఏంటి అన్నట్లు చూసుకుంటే బాడీలో జరుగుతున్న డిఫరెంట్ పనులను మనం మెటబాలిజం అన్నట్లు చెప్తామంటే మనం ఫుడ్ తిన్న తర్వాత ఆ ఫుడ్ అరిగిపోయి అది మళ్ళీ గ్లూకోజ్లో మారి మళ్ళీ సెల్స్లో వెళ్ళడం, అక్కడి నుంచి మనకు ఎనర్జీ ఫామ్ అవ్వడం, ఎనర్జీ ఎక్కువైపోయిందంటే మళ్ళీ ఫ్యాట్లో చేంజ్ అయిపోవడం, తక్కువ ఎనర్జీ పడిందంటే ఆ ఫ్యాట్కి కరిగిపించి మళ్ళీ ఎనర్జీ లాగా మార్పడం, ఇవన్నీ ఏంటంటే మనకు థైరాయిడ్ అనేది చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ థైరాయిడ్లా ప్రాబ్లం వచ్చిందనుకోండి, మన బాడీలో తల నుంచి బొటన వేలు దగ్గర వరకు అన్ని ప్రాబ్లమ్స్ అనేటివి స్టార్ట్ అవుతుంది. ఈ థైరాయిడే మొత్తం కంట్రోల్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇందులో ఇబ్బంది వచ్చేసిందా అన్ని లక్షణాలు అనేటివి బయటపడుతుంది. ఇప్పుడు తల నుంచి అన్నట్లు చూసుకుంటే ఫస్ట్ మనకు హెయిర్ ఫాల్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉండడం జరుగుతుంది. దాంతో సహా కొంచెం ఇరిటేషన్ లెవెల్స్ అనేటివి నార్మల్కైనా ఎక్కువ పెరిగిపోతాయి. చిన్న మాటకి కోపం రావడం, చిరాకు రావడం అలా జరుగుతుంది అన్నమాట. అండ్ దాంతో సహా ఏంటంటే కొంచెం వాయిస్ అనేది మనకు చేంజ్ అనేది అవ్వడం జరుగుతూ ఉంటుంది. అండ్ కొంతమందికి పెయిన్ ఉంటుంది, కొంతమందికి పెయిన్ ఉండదు. కొంతమందికి గొంతు అనేది ఇక్కడ ఈ ఏరియాలో కొంచెం వాపు వచ్చినట్లు కూడా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అండ్ కోల్డ్ ఇంటాలరెన్స్ అనేది జరుగుతుంది వాళ్ళలో. అంటే కోల్డ్ అనేది వేరే వాళ్ళతో పోలిస్తే వీళ్ళకి తొందరగా చలి అనేది అవ్వడం జరుగుతూ ఉంటుంది. అందరూ కూలర్లో హాయిగా కూర్చుంటారు, వీళ్ళు కప్పుకుని కూర్చుంటారు అనమాట. సో ఇలా కోల్డ్ ఇంటాలరెన్స్ కూడా ఉంటుంది. అండ్ స్కిన్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. స్కిన్ మీద ఏంటి, మీ స్కిన్ డ్రై అనేది అవ్వడం, స్కిన్లో ఇచ్చింగ్ అనేది రావడం, సో ఇలా మనకు కనబడుతూ ఉంటుంది స్కిన్ మీద ఎఫెక్ట్ అన్నమాట. అండ్ దాంతో సహా ఏంటంటే కొంచెం ఫీమేల్స్లో చూసుకుంటే పీరియడ్ ఇర్రెగ్యులారిటీస్ అనేది అవ్వడం జరుగుతుంది. చాలా ఎక్కువ పీరియడ్ రావడం,
లేదంటే పీరియడ్ ఇర్రెగ్యులర్ అయిపోవడం, కరెక్ట్ టైంకి రాకపోవడం, డిలే అయిపోవడం. సో ఇది మనం హైపోథైరాయిడ్లో చూస్తూ ఉంటాం అన్నమాట. దాంతో సహా కొంతమందిలో మనకు కాన్స్టిపేషన్ అనేది చూస్తూ ఉంటాము. కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం ఉంటుంది. సో మలబద్ధకం కూడా చాలామందిలో హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళలో చూస్తూ ఉంటాము. ఆ మలబద్ధకం ఎక్కువ రోజుల వరకు ఉండడం మూలన మళ్ళీ వేరే ప్రాబ్లం, పైల్స్, ఫిస్టులా లాంటి, ఫిషర్ లాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనకు ఏర్పడడం అనేది జరుగుతుంది అన్నమాట. దీంతో సహా వెయిట్ గెయిన్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. థైరాయిడ్ ఉన్న వాళ్ళకు తొందరగా వెయిట్ గెయిన్ అనేది అవుతూ ఉంటుంది. అంత పెద్దగా మనకు ఆకలి అనేది అనిపించదు, కానీ వెయిట్ గెయిన్ అవుతూ ఉంటుంది. అల్సట, ఏం చెయ్యలేదు అయినా కూడా అలసిపోయినట్టు ఫీలింగ్ అనేది ఉంటుంది. టైర్డ్ ఫీలింగ్, వీక్నెస్ ఫీలింగ్, ఫెటీగ్ అంటాము. సో ఇది మనం హైపోథైరాయిడ్లో చూస్తూ ఉంటాము. దీంతో సహా ఎక్కువగా నిద్ర వస్తూ ఉంటుంది. మీరు ఎంత పండుకున్నా లేస్తే మళ్ళీ మొబ్బుగా అనిపించడం, మళ్ళీ వండుకుంటే మళ్ళీ నిద్ర రావడం. సో చాలా ఎక్కువ నిద్ర ఉండడం, అండ్ ఆకలి తక్కువైపోవడం, వెయిట్ చాలా పెరిగిపోవడం, అండ్ ఫేస్ అనేది కొంచెం పఫీ అనేది అవ్వడం జరుగుతుంది అన్నమాట. పఫీ అంటే స్వెల్లింగ్ అనుకోండి, ఫేస్లో కొంచెం వాపు రావడం జరుగుతుంది. పొద్దున పూట స్పెషల్లీ ఫేస్ ఉబ్బిపోయినట్టు అనిపించడం, చేతులు కాళ్ళు ఉబ్బిపోయినట్టు అనిపించడం. నార్మల్లీ మన చేతిలో ఉంగరాలు ఏమైనా ఉన్నాయి అనుకోండి, సో ఆ ఉంగరాలు అనేది మార్నింగ్ టైంలో చాలా టైట్ అనిపిస్తుంటుంది మీకు. సో ఈ విధంగా లక్షణాలు అనేటివి మనకు కనబడతాయి హైపోథైరాయిడ్ ప్రాబ్లంలో. సో ఇన్ని లక్షణాలు అనేటివి అందరిలో ఉండాలి అన్నట్లు లేదు. నాకు ఒక 2-3 ఉన్నాయి కదా డాక్టర్ గారు చాలా చెప్పారు, అవన్నీ నాకేం లేవు, సో టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అలా ఉండదు. అందరిలో అన్ని లక్షణాలు రావు. నేను చెప్పిన లక్షణాలలో ఒక 2-3 లక్షణాలు కూడా మీలో కనబడుతున్నాయి అంటే వెంటనే మీరు టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదు చాలా పెరిగిపోయిందంటే మళ్ళీ కంట్రోల్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఓకే అండి. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళు అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళలో రాదు అని వస్తుంది సార్, అది కరెక్ట్ అంటారా కాదండి? నై, థైరాయిడ్ అనేది ఎవరిలో అయినా రావచ్చు. స్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్లో వచ్చే అవకాశం చాలా హై ఉండడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చేసిన తర్వాత ఎవ్రీ గైనకాలజిస్ట్ అనేది థైరాయిడ్ టెస్ట్ అనేది చేస్తారు. అండ్ లేని వాళ్ళకు కూడా ఈ థైరాయిడ్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది ప్రెగ్నెన్సీలో. అండ్ ప్రెగ్నెన్సీ తర్వాత మళ్ళీ చాలామందిలో తక్కువ కూడా అయిపోతుంది. ఒక 30% జనాలలో మళ్ళీ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ అప్పుడు వరకు థైరాయిడ్ ప్రాబ్లం అనేది, హైపోథైరాయిడ్ ప్రాబ్లం ఉండడం జరుగుతుంది చాలామందిలో. ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద ప్రెగ్నెన్సీ అన్నమాట. ఓకే అండి. కాలర్ ఉన్నారు, బేగం గారు పాడేరు నుంచి. బేగం గారు మీ సమస్య ఏంటో చెప్పండి. మనతో పాటు డాక్టర్ ఇనామ్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం గారు, అదే థైరాయిడ్ 2 years నుంచి థైరాయిడ్ ఉందండి. డాక్టర్ గారు వింటున్నారు, మాట్లాడండి. సార్ చెప్పండి. థైరాయిడ్ 2 years అయింది సార్ థైరాయిడ్ వచ్చి. దానికి మీరు ఏమైనా చెప్తారా అని. మెడిసిన్ వాడుతున్నాను. మెడిసిన్ ఎంత పవర్ వాడుతున్నారమ్మా మీరు? 25 సార్. 25. మీ వయసు ఎంత ఉందమ్మా? 33 సార్. 33. ఇద్దరు బాబులు ఉన్నారండి. సరే, ఇది ప్రెగ్నెన్సీలో వచ్చిందా లేదంటే అంతకు ముందు? లేదు సార్, ఒక 2 years ముందు వచ్చింది సార్, అంతేనండి. అంటే వెయిట్ బాగా ఎక్కువ అయిందని చెప్పి వచ్చిందని చెప్పి అన్నారండి మేడం గారు. అచ్చా, సరే అమ్మా చెప్తాను. సో 2 years అయింది థైరాయిడ్ వచ్చేసి. సో దీనికి మనం ఈజీలీ కంట్రోల్ చేయవచ్చు. సో ఇందులో ఏంటంటే అమ్మ, మీరు ఇంకొక టెస్ట్ అనేది చేయించాల్సిన అవసరం ఉంటుంది. యాంటీ టీపీఓ అని ఉంటుంది అన్నమాట. సో ఈ టెస్ట్లో మనకు తెలుస్తుంది ఈ థైరాయిడ్ అనేది మీకు ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం మూలన ఏమైనా వచ్చిందా. ఆటో ఇమ్యూన్ అంటే మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ మన గ్లాండ్ని అంటే థైరాయిడ్ మీద దాడి చేయడం అనేది జరుగుతుంది. దానికి ఆటో ఇమ్యూన్ అంటాము. అలా ఉంటే హాషిమోటో థైరాయిడైటిస్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. సో ఒకవేళ యాంటీ టీపీఓ మీకు పాజిటివ్ ఉందనుకోండి, అలాంటప్పుడు దీనికి కంట్రోల్ చేయడానికి కొంచెం మీకు టైం పడవచ్చు.
అంటే టీఎస్హెచ్ అవి నార్మల్ అయి ఉంటాయి, కానీ పూర్తిగా బంద్ చేయాలంటే కష్టం అవుతుంది. అదే ఆ ప్రాబ్లం ఏమీ లేదు అంటే ఈజీలీ హోమియోపతిక్ మందులతో మనం దీనికి ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు అనమాట. సో నా అభిప్రాయం ఏంటంటే ఒకసారి మీ అన్ని రిపోర్ట్స్ తీసుకొని మీ దగ్గర ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ క్లినిక్కి మీరు విజిట్ అవ్వండి, లేదంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు పూర్తిగా గైడ్ చేస్తారు, ఎక్కడ రావాలి, ఏ డాక్టర్కి కలవాలి అన్నట్లు. దగ్గరున్న క్లినిక్కి వెళ్ళి మీరు చూపించుకుంటే హోమియోపతిలో చాలా మంచి మెడికేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. దీనికి మీ మెడిసిన్స్ అనేది బంద్ చేసే అవకాశం కూడా చాలా హై ఉంటుంది అన్నమాట.